మహారాష్ట్ర నాసిక్లో ఎడ్యుకేటెడ్ టెర్రరిస్టులు యాక్టివేట్ అయ్యారు. లాస్ట్ ఇయర్ చూసాం కదండి మనము, ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ కావచ్చు, యూపీలో డాక్టర్ జిహాద్ చూసాం కదా. ఇప్పుడు నాసిక్లో కార్పొరేట్ జిహాద్ అనేది ఎక్స్పోజ్ అయ్యింది. ఇది ప్రొపగెండా అంటారేమో మన ఎక్స్ట్రీమ్ లిబరల్స్ ఈ కేసును కూడా. ఇంతవరకు కేరళ ఫైల్స్ 1 కావచ్చు 2 కావచ్చు, దాన్ని కూడా ప్రాపగెండా అన్నారు. మరి దీన్ని ఏమంటారో చూద్దాం. ఇది చాలా డిఫరెంట్ కేసు అండి. ఏఐ వచ్చేసింది కదా, జాబ్స్ ఎప్పుడైనా పోతాయి అని ఈ కార్పొరేట్ సెంటర్స్లో అమాయకమైన ఆడపిల్లలు, అది కూడా 18 to 25 లోపు పిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళని టార్గెట్ చేసి ఎక్స్‌ప్లాయిట్ చేసిన టీమ్ లీడర్స్ స్టోరీనే ఇది. నాసిక్లో టీసీఎస్ అంటే మన అందరికీ చాలా తెలిసిన కంపెనీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఈ టీసీఎస్ బీపీఓని బిజినెస్ అనేది స్టార్ట్ చేసింది. బీపీఓ అంటే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ అండి. ఈ కంపెనీలో టీమ్ లీడర్స్ పొజిషన్లో 6 మంది వర్క్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ పేర్లు వచ్చేసి ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషి, రజా మీనన్, తౌసిఫ్ అఖ్తర్, ధనీ షేక్. ఈ 6గురిని అరెస్ట్ చేశారండి. 2022 నుండి 2026 మార్చ్ మిడ్లో ఈ 6 మంది వాళ్ళ పవర్ను యూజ్ చేసి వాళ్ళ కింద పనిచేసే అమ్మాయిలను ఎక్స్‌ప్లాయిట్ చేయడము స్టార్ట్ చేశారు. అంటే లైంగికంగా బలవంతం చేయడం అండి. అండ్ ఆల్సో మతం మార్చడము, పెళ్లి చేసుకుంటామని మోసం చేయడము, ఇలాంటివన్నమాట. లేకపోతే హిందూ దేవీ దేవతలను కించపరచడము, అంటే చులకనగా చేయడము, ఆ ద్రౌపదిని కావచ్చు, మన శివలింగం ఆకారాన్ని కావచ్చు, కృష్ణుడిని తీసుకొని ఇలా కించపరుస్తూ వాళ్ళను రెచ్చగొట్టడము, ఇలాంటివి చాలా చేస్తూ వచ్చారు ఈ 6గురు. అండ్ వీళ్ళు చేసే ముఖ్యమైన పని ఏంటంటే, మీకు ప్రమోషన్ ఇప్పిస్తాను, లేకపోతే హైక్ ఇప్పిస్తాను అని చెప్పి అమ్మాయిలను ఎక్స్‌ప్లాయిట్ చేసేవాళ్ళు. ఫిబ్రవరి 2026 నుండి వాళ్ళపై బాధితులు కంప్లైంట్స్ అయితే ఇస్తూ ఉన్నారు, కానీ ఎక్కడా కూడా ఎఫ్ఐఆర్ను లాడ్ చేయలేదండి. వీళ్ళు చెబుతోంది కరెక్టా కాదా అని చెక్ చేసుకోవడానికి మహారాష్ట్ర పోలీసులో ఏసీపీ సందీప్ మెట్టికే గారు ఆడ పోలీసులను టీసీఎస్ ఆఫీస్లో మఫ్టీ డ్రెస్లో పనికి పంపించారండి. దాదాపు 40 రోజుల పాటు పోలీసులు టీసీఎస్ ఎంప్లాయీస్గా పనిచేసి ఈ 6గురి ప్రవర్తన ఏ విధంగా ఉంది, అమ్మాయిల్ని హెరాస్ చేస్తున్నారా, మతం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు గమనించడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే వీళ్ళు కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి కదా, అమ్మాయిలు కరెక్ట్గానే చెప్తూ ఉన్నారా లేదా అని. ఆ తర్వాత మొత్తం 40 డేస్ ఆడ పోలీసులు పనిచేసిన తర్వాత ఇది టీసీఎస్ ఆఫీస్ మేనేజ్మెంట్కి కూడా తెలియనంత సీక్రెట్గా వీళ్ళు ఈ ఆపరేషన్ అనేది చేశారండి. నిజంగా వాళ్లకు హ్యాట్స్ ఆఫ్ కదా, ఇలా ఉండాలి పోలీసులు లిబరల్గా. ఆ తర్వాత ఈ 6గురు చండాలులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అరెస్ట్ చేశారు. ఈ బీపీఓలో చాలా వరకు వనరబుల్, అంటే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రాని వాళ్ళు, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఫ్యామిలీకి హెల్ప్ చేయాలనో, ఇంట్లో నాన్నకు బాగాలేదు హాస్పిటల్లో ఉన్నాడో, చెల్లికి పెళ్లి చేయాలి, లేకపోతే ఏదో ఒక డిసీజు, ఏదో ఒక రకంగా వీళ్ళు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు చూడండి. అప్పుడప్పుడే కాలేజ్ నుంచి బయటకు వచ్చి ఉంటారు, ఎక్కడ ఉద్యోగాలకు ఇంకా వచ్చి ఉండవు. సో అలాంటి వాళ్ళే ఈ బీపీఓ లాంటి కంపెనీస్లో జాయిన్ అవుతారండి. వీళ్ళు దాదాపుగా 18 to 25 లోపల మాత్రమే ఉంటారు. అండ్ ఈ టీమ్ లీడర్స్ ఇలాంటి వాళ్ళనే క్యాష్ చేసుకుంటారు. అంటే వీళ్ళు ఎలా అంటే, వాళ్ళు జాయిన్ అయ్యే ముందే వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్ ఏంటి, ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, అమ్మాయిలు ఎంత ఎమోషనల్లీ ఉన్నారు, లేకపోతే ఎంత తొందరగా మ్యానిపులేట్ అవుతారు, ఇలాంటి డీటెయిల్స్ మొత్తం పర్సనల్స్ నుంచి ప్రతిదీ తెలుసుకొని ఆ తర్వాత మాత్రమే ఈ 6గురు వాళ్ళను టార్గెట్ చేసేవాళ్ళు. ఇలా మితిమీరితనము ఎంత అయిపోయింది అంటే ఈ టీమ్ లీడర్సు, మీరు కాఫీర్లని, మతం మారండి అంటూ, లేకపోతే బీఫ్ తినండి అని బలవంతంగా బీఫ్ తినిపించడము. ఇందులో 8 అమ్మాయిలతో పాటు ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. ఇదంతా దాదాపుగా 4 years నుంచి జరుగుతోంది.
అండ్ మధ్యలో కొంతమంది ఆఫీస్ అంటే ఆ జాబ్ని వదిలివేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎవరైతే ఫేస్ చేస్తూ ఉన్నారో వాళ్ళ హెచ్ఆర్ అయిన నిధా ఖాన్, ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఈవిడ పైన ఇంకా ఒక 2-3 మేబీ వీడియోస్ వస్తాయి. మెయిన్ కీ రోల్ మాత్రం ఈవిడదే. ఈ నిధా ఖాన్, ఈవిడ గారు అనేవి కూడా అసలు పెట్టకూడదేమో, బట్ ఓకే. నిధా ఖాన్కి కంప్లైంట్ చేస్తే ఈ నిధా ఖాన్ చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా? కూల్ గైస్, ఇలాంటి ఎంసీఎన్ కంపెనీస్లో ఇవన్నీ సర్వసాధారణము, జస్ట్ అడ్జస్ట్ అయిపోండి, యాజ్ ఏ గర్ల్స్గా మీరు కూల్గా ఉండాలి, అది ఇది అని అవతల 6గురికి ఈ నిధా ఖాన్ ఎంకరేజ్ చేస్తూ ఉంది. అంటే వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేసినా ఏమి చేసినా కళ్ళు మూసుకొని కూర్చుంది. ఇంకొక విచిత్రమైన ట్విస్ట్ ఏంటంటే ఈ నిధా ఖాన్ కంటే కూడా హయ్యర్ అఫీషియల్ అయిన అశ్వినిని ఇప్పుడు జైల్లో పెట్టారు. ఎందువల్ల అంటే ఈ అశ్విని నేను చాలా లిబరల్ అనే ఫీలింగ్తో వీళ్ళ యొక్క హరాస్మెంట్స్ కానీ ఏవి కానీ పట్టనట్టు కూల్గా ఉండాలి, ఇవన్నీ సర్దుకుపోవాలి అని వీళ్లకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసిన దానిలాగా ఇప్పుడు జైల్లో కూర్చొంది. పనికి మాలిన పనులు చేస్తే ఇలాగే జరుగుతాయి. మరి 6 పైన ఎఫ్ఐఆర్స్ అనేవి నమోదయ్యాయండి. ఎఫ్ఐఆర్ నంబర్ 156/2026గా రిజిస్టర్ అయ్యింది. ఇది ఆల్సో అన్ని నంబర్స్ కూడా ఇక్కడ స్క్రీన్ పైన కొన్ని ఫొటోస్ అనేవి ప్లే చేస్తాను, మీరు కూడా జూమ్ చేసుకొని చదవచ్చండి. అండ్ ఈ దానీ షేక్ ఎవడైతే ఉన్నాడో వీడు ఒక అమ్మాయిని ట్రాప్ చేశాడండి కాలేజ్లో నుంచి. ఆ తర్వాత తన పవర్ని యూజ్ చేసి ఈ నిధా ఖాన్ యొక్క రిఫరెన్స్ వల్ల టీసీఎస్లో జాబ్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని ఎంతలా బ్రెయిన్ వాష్ చేశారంటే వీడు ఆ అమ్మాయిని తంబర్కూర్ రోడ్కి తీసుకువెళ్ళి బలవంతం చేశాడు. ఆ తర్వాత ఊరికే ఉన్నాడా, ఇది రెగ్యులర్గా కంటిన్యూ చేస్తున్నాడు. అంటే లైంగికంగా బలవంతం చేయడము. ఇది తెలిసిన తౌసిఫ్ ఎవడైతే ఉన్నాడో వాడికి ఈ విషయాలన్నీ తెలిసి వాడు కూడా ఆ అమ్మాయిని లైంగికంగా బలవంతం చేయడం స్టార్ట్ చేశాడు. అప్ టు ఎంతవరకు ఫిబ్రవరి 2026లో ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది. అది కూడా ఏ విధంగా, ఈ దానీ షేక్ ఎవడైతే ఉన్నాడో వాడి వైఫ్ మూలంగా ఈ అమ్మాయి ఈ ట్రాప్లో నుంచి బయటికి వచ్చి కంప్లైంట్ ఇచ్చిందండి. ఈ దానీ షేక్ గాడికి ఆల్రెడీ పెళ్ళయింది. ఆ అమ్మాయి పేరు వచ్చేసి మెహరీన్. 2 పిల్లలు కూడా ఉన్నారు. ఈ కాలేజ్లో పరిచయమైన అమ్మాయిని ఎంతలా బ్రెయిన్ వాష్ చేశారు అంటే ఈవెన్ ఆ అమ్మాయి వీడిని పెళ్ళి చేసుకోవడానికి మతం మారడానికి కూడా రెడీ అయిపోయింది. ఆ అమ్మాయి చదివినవి అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. దయచేసి మీరు కూడా ఎవ్వరూ సెర్చ్ చేయొద్దు. తెలిసిన ఎవరికి కూడా పేర్లు చెప్పడానికి ఇక్కడ ఇష్టం పడట్లేదు కాబట్టి మీరు కూడా దయచేసి ఎవరు సెర్చ్ చేయొద్దు ఆ అమ్మాయి డీటెయిల్స్. ఇది ఫస్ట్ ఎఫ్ఐఆర్. ఇక సెకండ్ విక్టిమ్ వచ్చేసి ఇది కూడా ముంబై నాగా పోలీస్ స్టేషన్లో 163గా లాడ్జ్ అయింది ఎఫ్ఐఆర్. అండ్ ఇందులో వచ్చేసి రెజామీనన్ షారుఖ్ ఖురేషీ పైన ఎఫ్ఐఆర్ జడ్జ్ అయిందండి. వీడు ఎలాంటి దరిద్రుడు అంటే వీడు మ్యారేజ్ అయిన వాళ్ళ దగ్గర అఫైర్ కోసము అండ్ ఆల్సో వీడు ఎలా బిహేవ్ చేశాడు అంటే ఎప్పుడు ఇన్అప్రోప్రియేట్ టచ్ ఇవ్వడము, లేకపోతే వెకిలిగా నవ్వడము, ఒక సాడిస్ట్ లాగా బిహేవ్ చేయడము, వాళ్ళను ప్రతిసారి అంటే బాడీ షేమింగ్ చేయడము, ఇలాంటివన్నీ కూడా వీడు చేసేవాడంట. ఆ అమ్మాయిలు అక్కడ పనికి వచ్చిన అమ్మాయిలు పనే చేసుకోవాలా, ఈ వెధవల్నే డీల్ చేయాలా? ఇక థర్డ్ కేసు వచ్చేసి ఇది కూడా నాగా పోలీస్ స్టేషన్లోనే ఎఫ్ఐఆర్ లాంచ్ అయిందండి. షఫీ షేక్ అండ్ తాసిఫ్ పైన. వీడు ఇంకా దరిద్రుడు ఏంటంటే వీడు అమ్మాయి ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని అసభ్యంగా చూడడము, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అసభ్యంగా టచ్ చేయడము, ఎలా పడితే అలా టచ్ చేయడము. ఈ తాసిఫ్ ఎవడైతే ఉన్నాడో వీడు పెళ్ళైన అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి అంటే ఈ విక్టిమ్స్లో ఒక పెళ్ళైన అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి ఇంకా పిల్లలు కలగలేదు. వీడు దీన్ని కూడా అడ్వాంటేజ్గా తీసుకొని ఎంత అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మాటలు రావు. ఆడపిల్లనైనా సరే ఎంత
వల్గర్గా ఏవైనా బూతులు నేర్చుకొని తిట్టాలన్నంత కోపం వస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంక వాడు ఆ అమ్మాయిని పిల్లల కోసము నీకు అక్కడ పిల్లలు కలగట్లేదు కాబట్టి అని ఇంకా ఫీల్ మీరే చేసుకోండి. నాకైతే అస్సలు అది పలకడం కూడా రావట్లేదు. ఇలా ఇంత వరస్ట్గా ఇంత వల్గర్గా అమ్మాయిల్ని హెరాస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే ఈ నిదాకాని ఎవరైతే ఉన్నారో అబ్స్కాండింగ్లో ఉన్నారో అండ్ పోలీసులు కూడా జైష్ ఉగ్రవాద సంస్థకు మేబీ వీళ్లకు ఈ 6గురికి ఏదైనా లింక్ ఉందేమో అని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. తొందరగా ఈ నిదాఖాన్ ఎవరైతే ఉన్నారో తొందరగా దొరకాలి అని కోరుకుందాము. అండ్ ఆల్సో ఇది ఇంకా ఎక్కడి వరకు డీప్ రూటెడ్గా ఉందో మొత్తము ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. దయచేసి ఆడపిల్లలు కూడా ఒక్కసారి ఆలోచించండి అమ్మా. బ్రెయిన్ వాష్ చేస్తే అయిపోతారా? ఎవడు పిలిస్తే వాడు బైక్ ఎక్కి వెళ్ళిపోతారా? అసలు ఒక్క నిమిషం ఆలోచించాలి కదా. మనం ఏ రూట్స్ నుంచి వచ్చాము, మనము ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి. ఎస్, ఇలాంటి నీచులు ఎక్కడైనా ఉంటారు. ఈ క్యాస్ట్లో అనే కాదు, నార్మల్గా మామూలు క్యాస్ట్లో వేరే క్యాస్ట్లో కూడా ఇలా ఎక్స్‌ప్లాయిట్ చేసే ఉద్యోగులు ఉంటారు. బట్ వీళ్ళు చేసేది ఏంటి, అంతకు మించి మతం మార్చడం అని ఇంకా చాలా వరస్ట్ థింగ్స్ చేస్తారు. కాబట్టి వీళ్ళతో ఇంకొంచెం ఎక్కువ డేంజర్ ఉంటుంది. కాబట్టి అమ్మాయిలు ఎవరు సేఫ్ సైడ్లో వాళ్ళు ఉండాలి. అండ్ 1కి 2 సార్లు నాకు తెలిసి ఫ్రెండ్షిప్ పైన ఏదైనా సరే ఆలోచించి చేయాలి. ఈ మధ్య హిందువులు ఎవరో ఈ టైపు పీపుల్ ఎవరో అస్సలు అర్థం కావట్లేదు. పేర్లన్నీ మారిపోతూ ఉన్నాయి. మీరు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలమ్మా. సో ఈ హెచ్ఆర్ నిదాఖాన్ ఎవరైతే ఉన్నారో ఈమె పైన చాలా కొన్ని క్లూస్ అయితే బయటికి వస్తున్నాయి. సో అవన్నీ కూడా క్లియర్గా రీసెర్చ్ చేసి కనుక్కున్న తర్వాత డెఫినెట్గా ఇంకొక వీడియో మన ఛానల్లో వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటూ ఉన్నానండి. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్కి వ్యూస్ అనేవి ఎక్కువ రావు. కాబట్టి మీ ఎంకరేజ్మెంట్ ఉండాలి అంటే లైక్ చేసి ఇంకా నలుగురికి వీడియో నచ్చుంటే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో కాపీస్ ఎఫ్ఐఆర్ కాపీస్ అన్నీ పెట్టాను. ఒక్కసారి మీరు కూడా చదవండి, డీటెయిల్డ్గా తెలుస్తుంది. మేబీ నేను ఇంకా ఎక్కడైనా ఎక్స్ప్లెయిన్ చేయడం మిస్ అయ్యి ఉంటే ఎఫ్ఐఆర్ కాపీలో మీకు డీటెయిల్డ్గా కనిపిస్తుంది.